హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను పల్లి నువ్వుల చట్నీ చేస్తున్నానమ్మా. ఇదిగో ఈ బౌల్లో నిండా పల్లీలు తీసుకున్నాను. ఇదిగో వేయించి పెట్టుకున్నాను. ఇంకా ఈ నువ్వులు ఇంత వేసుకుంటున్నానమ్మా, సగము. నిండేమో పల్లీలు, ఇదేమో నువ్వులు సగం తీసుకున్నాను. ఈ బౌల్లోనే, సేమ్ బౌల్లోనే. ఓకేనా? పల్లీలు నువ్వుల చట్నీ చేస్తున్నాను. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను నాన్న. ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నాను. వెల్లుల్లి ఒక 15 తీసుకున్నాను. ఇది తాలింపు కోసము. వెల్లుల్లి దంచి కచ్చపచ్చ దంచి పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు తీసుకున్నానమ్మా ఇంత. ఇదేమో ఆవాలు, జీలకర్ర, నూనె, ఉప్పు అమ్మ. ఓకేనా? నేను ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్నాను టమాటా. సరేనా? ఇదిగో 3 టమాటాలమ్మ, పెద్ద టమాటాలు. ఇది ఫ్రై చేసి పెట్టుకున్నాను. ముందు ఇదిగోమ్మ 2 ఉల్లిగడ్డ, 8 పచ్చిమిరపకాయలు, 8 ఎండుమిరపకాయలు ఫ్రై చేసి ఇలా బ్రౌన్గా ఫ్రై చేసి పెట్టుకున్నానమ్మా. ఇదిగో. ఓకేనా? ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాం. పల్లీలు పొట్టుతో సహా వేసుకోవాలి. పొట్టులోనే ఉందమ్మా. ఓకేనా? నువ్వులు కూడా వేసుకుందామమ్మా. వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానమ్మా. ఇప్పుడు ముందు ఇది రుబ్బుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుందాము. ఉల్లిగడ్డ, వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నానమ్మా. ఇదిగో. ఓకే, ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనము చింతపండు వేసుకుందాము. నీళ్ళు పోయకూడదు. మీకు నీళ్ళు కావాలంటే చింతపండులో ఉంది కదా నీళ్ళు, అది పోసుకోండి కావాలంటే. ఓకేనా? చింతపండు వేసుకుంటున్నాను. టమాటా కూడా వేసుకుంటున్నానమ్మా. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ వేసేసానమ్మా. ఇది రుబ్బి ఇష్టం ఉంటే తాలింపు చేసుకోవచ్చు, లేకపోతే వద్దు. నేను తాలింపు చేసుకుంటున్నానమ్మా, ఎందుకంటే పిల్లలకి తాలింపు కావాలంటారు. ఓకేనా? చూడమ్మా, ఇదిగో ఇందులో వేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు తాలింపు రెడీ పెట్టుకుందామమ్మా. ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేస్తున్నాను. నూనె పోస్తున్నానమ్మా. కొంచెం ఎక్కువనే పోయాలి, 3 స్పూన్స్ పోసుకోండి. ఎందుకంటే ఇది పచ్చడి కదా, చట్నీ కదా. వెల్లిపాయ వేస్తున్నానమ్మా. జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు, పసుపు వేస్తున్నాను. పసుపు వేస్తున్నానమ్మా. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడమ్మా, చూసారా? పల్లీల నువ్వుల చట్నీ. ఇది చాలా మంచి కాల్షియం, ఇందులో చాలా మంచి పోషకాలు ఉందమ్మా. ఓకేనా? పిల్లలకు, పెద్దవాళ్ళు బాగా తినొచ్చు. ఇది దోశలకు, అన్నంకు, రొట్టెలకు, పూరీలకు, ఉప్మాకు చాలా మంచిది మా ఇది. ఓకేనా? ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.